శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుం బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర మొదటి అధ్యాయం. ఈ అధ్యాయంలో గురుదేవతా స్థుతి, బాబా గోధుమలు పిండి విసిరిన కథ, దాని యొక్క తత్వాన్ని తెలియచేసి ఉన్నారు. పూర్వ సంప్రదాయానుసారము హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని గురుదేవతా స్థుతితో ప్రారంభిస్తున్నారు. ప్రప్రథమంగా విఘ్నేశ్వరుని స్మరిస్తూ ఆటంకములను తొలగించి ఈ గ్రంథాన్ని జయప్రదంగా సాగునట్లు వేడుకుంటూ శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడు అని చెప్తున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథ రచనకు పురికొల్పినందుకు నమస్కరిస్తూ శ్రీ సాయే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానం చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. తదుపరి సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయే త్రిమూర్త్యాత్మక స్వరూపులని, వారు మనలను సంసారము అను నదిని దాటించగలరు అని చెప్తున్నారు. తర్వాత తమ గృహదేవత అయినటువంటి నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలిశారని, ఆ భూమి పరశురాముడు సముద్రం నుండి సంపాదించినది అని చెబుతూ వారి వంశ మూల పురుషుని స్తోత్రమును చేశారు. అటుపిమ్మట వారి గోత్ర ఋషి అయినటువంటి భరద్వాజముని స్మరించను. అంతేగాక యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాథులు, సనత్ కుమారుడు, సుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మొదలైన పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయ్, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించను. తర్వాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయండి అని ప్రార్థించను. చివరగా తన గురువు దత్తావతారమును అయినటువంటి శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెబుతూ ఈ ప్రపంచము మిథ్య అని, బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదు అని చెబుతూ ఈ ప్రపంచంలో ఏ జీవులందు పరమాత్ముడు నివసిస్తూ ఉన్నాడో వారందరికీ నమస్కరించారు. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గలవారలు చెప్పిన భక్తి మార్గాలను పొగిడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంతు ఈ కథను చెప్పుటకు ప్రారంభించెను. 1910వ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయాన నేను షిరిడీ మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనానికి వెళ్ళాను. ఇది హేమాడ్ పంత్ చెప్తున్నారు. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయాన్ని గమనించి మిక్కిలి ఆశ్చర్యపోయాను. బాబా ముఖ ప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసరుటకు సంసిద్ధుడవుచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరుగలను ఉంచారు. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కపిని చేతులు పైకి మణిచి, అంటే చొక్కా చేతులు పైకి మణుచుకుని పిడికడు చొప్పున గోధుమలు వేస్తూ విసురుతూ ఉన్నారు. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయన ఎందుకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటనము చే జీవించువారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసినటువంటి అగత్యం లేదే అని చింతించాను. అక్కడకు వచ్చిన మరికొంతమంది కూడా ఇలాగే ఆశ్చర్యమగ్నులయ్యారు. కానీ మాలో ఎవ్వరికీ కూడా బాబాను ప్రశ్నించడానికి ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. ఆబాలగోపాలము ఈ వింత చర్యను చూడటానికై బాబా వద్ద గుమిగూడారు. 4 స్త్రీలు ఎలానో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసరడం ప్రారంభించారు. వారు
తిరుగల పిడిని చేతపట్టుకొని బాబా లీలలను పాడుతూ విసరడం మొదలుపెట్టారు. ఈ చర్యలను చూచి బాబా కోపం వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్వారు. విసిరినప్పుడు స్త్రీలు తమలో తాము ఈ విధంగా అనుకున్నారు: బాబాకు పిల్లలు లేరు, ఇల్లు లేదు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు లేరు, ఆయన పోషించవలసిన వారెవరూ లేరు, వారు భిక్షాటనంచే జీవించేవారు కనుక వారికి రొట్టె చేసుకొంటకు గోధుమ పిండితో నిమిత్తం లేదు. అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో ఏం పని? బాబా మిగుల దయార్ద్ర హృదయుడు అగుట వలన మనకి ఈ పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధంగా మనసులో వేర్వేరు విధములుగా చింతిస్తూ పాడుతూ విసరటం ముగించారు. పిండిని 4 భాగాలుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగంను తీసుకుంటూ ఉన్నారు. అంతవరకు శాంతముగా గమనిస్తూ ఉన్నటువంటి బాబా లేచి కోపంతో వారిని తిడుతూ ఈ విధంగా అన్నారు. ఏమన్నారంటే, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టిందా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకుని లూటీ చేస్తూ ఉన్నారు? ఏ కారణం చేత పిండిని గోంపోవటకు ప్రయత్నిస్తూ ఉన్నారు? సరే, ఈ విధంగా చేయండి. పిండిని తీసుకొని పోయి ఈ గ్రామంలో ఉన్నటువంటి సరిహద్దుల పైన చల్లండి అని చెప్పి అన్నారు. అది విని ఆ వనితలు ఆశ్చర్యపోయారు, సిగ్గుపడ్డారు. గుసగుసలాడుకుంటూ ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లారు. నేను ఇదంతా చూసి షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించాను. ఊరిలో కలరాజాడ్యము కలదని, దానిని శాంతింపచేయుటకు అది బాబా సాధనము అని చెప్పారు. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావు అని, వారు కలరాజాడ్యమును విసిరి ఊరికి అవతల పారద్రోలారు అని చెప్పారు. అప్పటి నుండి కలరా తగ్గిపోయింది. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించారు. ఇదంతా విన్న నాకు ఎంతో సంతోషం కలిగింది. దీని గూఢార్థమును తెలుసుకోవాలి అని కుతూహలం కలిగింది. గోధుమ పిండికి కలరాజాడ్యమునకు సంబంధమేమిటి? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమిటి? ఒకటి ఇంకొక దానిని ఏ విధంగా శాంతింపచేసెను? ఇదంతా అగోచరముగా తోచింది. అందువలన నేను తప్పక ఈ విషయాన్ని గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకోవాలి అని నిశ్చయించుకున్నాను. ఈ లీలలను చూసి ఈ విధంగా భావించుకుని హృదయానందపూరితుడను అయ్యాను. ఈ ప్రకారంగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపించబడ్డాను. అలాగే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగాను జయప్రదముగాను పూర్తయింది. సరే, తిరగలి విసురుట దానిలోని వేదాంత తత్వం ఏమిటి అంటే ఈ విధంగా చెప్తున్నారు. తిరగలి విసురుటను గురించి షిరిడీ ప్రజలు అనుకున్న రీతియే కాకుండా వేదాంత భావం కూడా ఉంది. సాయిబాబా షిరిడీ అందు సుమారు 60 ఏళ్ళు నివసించారు. ఈ కాలం అంతా వారు తిరగలి విసురుతూనే ఉన్నారు. నిత్యము వారు విసిరేది గోధుమలు కాదు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలైనవి. తిరగలి యొక్క క్రింద రాయి కర్మ, మీద రాయి భక్తి. చేతితో పట్టుకున్నటువంటి పిడి జ్ఞానము. జ్ఞానమునకు గాని ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలను. అటుపిమ్మట త్రిగుణరాహిత్యము పొందాలి, అహంకారమును చంపుకోవాలి. ఇది వినగానే మనకి కబీర్ కథ జ్ఞాపకానికి వస్తుంది. అదేంటంటే, ఒకనాడు ఒక స్త్రీ తిరగల్లో ధాన్యాన్ని వేసి విసురుతూ ఉన్నది. దాన్ని చూసి కబీరు ఏడుస్తూ ఉన్నాడు. నిపతి నిరంజనుడు అని ఒక సాధు పుంగవుడు అది చూసి కారణం అడగ్గా కబీరు ఈ విధంగా జవాబిచ్చాడు. ఏమిటంటే అది, నేను కూడా ఆ ధాన్యంలాగా ప్రపంచము అను తిరగల్లో విసరబడ్డాను కదా అని. దానికి నిపతి నిరంజనుడు ఈ విధంగా బదులు చెప్పాడు. భయం లేదు, తిరగలి పిడిని గట్టిగా పట్టుకో, అంటే జ్ఞానమును విడవకు. నేను ఏ విధంగా గట్టిగా పట్టుకొని ఉన్నానో నువ్వు కూడా అలాగే చెయ్యి. మనసును కేంద్రీకరించు, దూరంగా పోనీకు. అంతరాత్మను చూడ్డానికి దృష్టిని అంతర్ముఖము కానిమ్ము. నువ్వు తప్పక రక్షింపబడదవు అని ఆ సాధువు చెప్పెను. దీనితో మనకి మొదటి అధ్యాయం పూర్తయింది. ఇది సంపూర్ణం చేసుకోవడానికి ముందు ఒక చిన్న విషయాన్ని చెప్పుకొని సంపూర్ణం చేసుకుందాం. అదేమిటి అంటే, ద్వారకామాయిలో గోధుమ బస్తా ఉంటుంది ఎప్పుడు. అది ఎందుకు ఉంది అంటే,
ద్వారకామాయిలో ఇప్పటికీ కూడా ఒక గోధుమ బస్తా ఉంటుంది. చాలామంది బాబా ఉన్నప్పటి బస్తా అది అని అనుకుంటారు, కానీ అది కాదు. దానికి ఒక కథ ఉంది. అదేంటంటే, బాలాజీ నేవాస్కర్ అనే భక్తుడి గురించి మనం సచ్చరిత్రలో చదువుకుంటాం. బాబా షిరిడీలో ఉన్నప్పుడు బాబాకు బాలాజీ నేవాస్కర్ గొప్ప భక్తుడు. అతనికి బాబా ఆశీస్సులతో జీవితం ఎంతో సంతోషంగా గడుస్తూ ఉంది. దాంతో అతను బాబాకు కృతజ్ఞుడిగా ఉంటూ బాబాకి తన గోధుమ పంట చేతికి వచ్చిన వెంటనే పంటను ఎడ్ల బండిపై వేసుకొని ఆ పంట బాబాకు సమర్పించేవాడు. అప్పుడు బాబా అతన్ని ఆశీర్వదించి ఒక్క బస్తా మాత్రం బాబా ఉంచుకొని మిగిలినవి బాలాజీ నేవాస్కర్కి తిరిగి ఇచ్చేసేవారు. బాబా అతని భక్తికి అంతటి గొప్ప స్థానం ఇచ్చారు కనుకనే ఇప్పటికీ కూడా ద్వారకామాయిలో గోధుమ బస్తా ఉంటుంది. ఎవరైనా షిరిడీ వెళ్ళిన వారు ద్వారకామాయిలో చూడండి, గోధుమ బస్తా అక్కడ తప్పకుండా ఉంటుంది. ఆ బస్తాను ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు తీసి మరో బస్తాను ఉంచడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ బాలాజీ నేవాస్కర్ భక్తి అనిర్వచనీయం. ఎందుకంటే పంట అంతా తీసుకోమంటే బాబా మొత్తం తీసుకుంటే నాకు ఏమీ మిగలదు అనే భయం అతనికి లేదు. ఇప్పుడు మొత్తం పండగానే బండ్లకి ఎక్కించి వెంటనే తీసుకొచ్చి బాబాకి ఇచ్చేవారు. అది కనుక తీసేసుకున్నారనుకోండి అతనికి ఏం ఉండదు కదా. అటువంటి ఆలోచన ఏమీ లేకుండా, అంటే మొత్తం పంట అంతా కూడా తీసుకోమంటే బాబా మొత్తం తీసుకుంటే నాకు ఏమీ మిగలదు అనే భయం కూడా అతనికి లేదు. అంటే అంత సంపూర్ణ విశ్వాసం, సంపూర్ణమైనటువంటి భక్తి ఉన్నాయన్నమాట. అందుకే ఆయన ఒక బస్తా ఉంచుకొని మిగిలినవన్నీ తిప్పి ఇచ్చేశారు బాబాగారు. అంత గొప్ప భక్తుడు ఆయన. మనం కూడా అదే విధమైనటువంటి నమ్మకమైన భక్తితో ఉన్నప్పుడు భగవంతుడు మనని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడు. దీంతో మనకి మొదటి అధ్యాయం సంపూర్ణమైంది. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఆ సాయినాథుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.